నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నిమ్మి సోనియా. భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే 4వ అతిపెద్దది. ప్రతిరోజు దాదాపు 2.3 కోట్ల మంది ప్రజలు దీనిపై డిపెండ్ అవుతారు. ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న మన దేశంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేని ఒక రాష్ట్రం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. అంత గొప్ప పర్యాటక కేంద్రమైన ఆ రాష్ట్రం ఈశాన్య భారతదేశంలో ఉంది. ఇంతకీ రైలు సౌకర్యం లేని ఆ రాష్ట్రం ఏంటి? దానికి కారణాలు ఏంటి? రైల్వే నెట్వర్క్ ఎందుకు అక్కడ రీచ్ కాలేకపోయింది? తెలుసుకుందాం. సిక్కిం హిమాలయ పర్వతలోయలో ఉన్న ఒక ప్యారడైజ్. భారతదేశంలోని 28 రాష్ట్రాలలో దీనికి మాత్రమే 0 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇదొక అన్బిలీవబుల్ ఫ్యాక్ట్. కానీ దీని వెనుక ఒక స్ట్రాంగ్ జియోగ్రాఫికల్ రీజన్ ఉంది. సిక్కిం తూర్పు హిమాలయ పర్వతాలలో ఉంటుంది. ఇక్కడ నిటారుగా ఉండే కొండలు, లోతైన లోయలు, తరచుగా సంభవించే కొండ చర్యలు విరిగిపడడం, భూకంపాల జోన్ కావడం వల్ల రైల్వే నిర్మాణం దాదాపు ఇంపాసిబుల్ టాస్క్ గా మారింది. 1 కిలోమీటర్ రైల్వే లైన్ వేయడానికి అయ్యే కాస్ట్ సాధారణ ప్రాంతాల కంటే 8 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే సిక్కిం మొత్తంగా ఐసోలేట్ అవ్వలేదు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న పశ్చిమ బెంగాల్లోని సెవోక్ రాంగ్పో రైల్వే లైన్ పనులు ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఈ 45 కిలోమీటర్ల లైన్ లో ఏకంగా 14 సొరంగాలు, 22 వంతెనలు ఉంటాయి. మార్గంలో 86% టన్నెలింగ్ తోనే కవర్ అవుతుంది. ఈ రైలు 2025 నుంచి 26 నాటికి రాంగ్పో చేరుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాజధాని గ్యాంగ్టక్ కు రైలు రావడానికి మాత్రం ఇంకా మోర్ టైం పడుతుంది. రైల్వే స్టేషన్ లేనప్పటికీ సిక్కిం పూర్తిగా కనెక్ట్ అయ్యే ఉంది. ఇది ఎక్సలెంట్ రోడ్ నెట్వర్క్ పై, హెలికాప్టర్ సర్వీసులపై డిపెండ్ అవుతుంది. రాజధాని గ్యాంగ్టక్ సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ ఎన్జేపీ రైల్వే స్టేషన్ నుండి కేవలం 4 నుంచి 5 గంటల డ్రైవ్ దూరంలో ఉంది. పాక్యోంగ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా వెరీ క్లోజ్ గా ఉంది. రైల్వే ట్రాక్ లేకపోయినా సిక్కిం భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా ఉంది. ఇక్కడ కాంగ్ చెన్ జోంగా శిఖరం, దివ్య దృశ్యం, సోమ్గో సరస్సు, నీలి జలాలు, గురుదగ్మార్ సరస్సు ప్రశాంతత, యంతాంగ్ లోయ అసమాన సౌందర్యం పర్యాటకులను అన్కండిషనల్ గా అట్రాక్ట్ చేశాయి. సిక్కిం ఇప్పటికీ భారతదేశంలో రైల్వే రహిత రాష్ట్రంగానే ఉంది. కానీ ఆ లోటును దాని అసమానమైన సహజ సౌందర్యం, రిచ్ కల్చర్, ప్రజల గ్రేట్ హాస్పిటాలిటీతో పూర్తిగా ఫీల్ చేసింది.